మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నం చేశారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి వచ్చారు. ఆలయంలో ఉన్న బీరువా ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో చోరీకి ప్రయత్నించిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. अगर 3-4 लग जाएंगे तो मुश्किल हो जाएगा। यार देखो रोड क्लियर కోసం మరి రోడ్ క్లియర్ మాకు మాకు ఫోన్ చేస్తే మేము మోరల్ దాన్ని క్లియర్ చేయాలి. అట్లా మాకు దాన్ని చేస్తాను. అంటే రోడ్ ఒకసారి ఏంటంటే హైవే పెట్రోలింగ్ మరి మీరు అట్లా ఉండక వాళ్ళ కష్టమైన ప్లేస్లో ఉంటారబ్బా. మరి ఉన్న చెత్త పనులు వదిలేసు లైట్ ఉన్నప్పుడు నల్లనే కనబడేది. లైట్ పోగానే తెల్ల కనబడుతుంది. అంటే మన మీరు లైట్స్ అదృష్టం దేవునికి పరవర్తి దానిలో చిన్న ఆశ ఏం చూడలేదు. కానీ పెట్టుకుండు ఈ మంకీ క్యాప్ స్టిక్కర్ ఉంటుంది చూడు, దాన్ని కట్ చేసినట్టు రికార్డ్ అయింది. మేము ఆలయ ట్రస్ట్ సభ్యులందరం నిరంతరం ఎప్పటికీ పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. నిన్న సాయంత్రం వర్షం పడ్డది. అట్లే ఇక్కడ మనిషి కాపలా ఉన్నవాడు కూడా పడుకొని ఉండే. ఆ టైంలో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఏంటంటే మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బాబా గుళ్ళకు ఏదైతే ఆ దొంగ ఎంటర్ అయ్యిండో అక్కడ దాదాపుగా 10 లక్షల విలువైన వెండి సామాన్లు ఉండే. ఆ వెండి సామాన్లు అన్నీ ఎక్కడనే ఉన్నాయి. ఏ ఒక్క సామాను కూడా బాబా దయతోని బాబా యొక్క శక్తితోని పోలేదు. ఆ దొంగ 2 గంటలు ఏదైతే డోర్ను పలగొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిండో, ఒకవేళ బాబా శక్తి లేకుంటే నిజంగానే ఏంటంటే చాలా పెద్ద నష్టమే జరిగేది వెండి సామాన్లన్నీ. కానీ బాబా శక్తితోనే ఇక్కడ ఆపగలిగాడు. తర్వాత ఏదైతే పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటి కొరకు మాసాయిపేటకు ప్రతి రాత్రి 1 గంట కానీ 12 గంట కానీ బ్యాంకు దొంగతనం అయిన నుంచి వాళ్ళు బీట్ ఏర్పాటు చేసుకున్నారు. బీట్ ఏర్పాటు చేసుకున్న ఈ కెనరా బ్యాంక్ పక్కనే ఈ సాయిబాబా దేవాలయం ఉంటుంది. ఈ పక్కనే ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మరి రాత్రి వీటికి వచ్చిందా లేదా, ఎందుకంటే ఈ సంఘటన రాత్రి 11:30కి స్టార్ట్ అయింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు 11:30కి స్టార్ట్ అయింది. 11:30 అంటే ప్రజలు కూడా ఎవరు పండుకోరు, చాలామంది బయటనే తిరుగుతూ ఉంటారు. నేషనల్ హైవే పైన ఇక్కడక్కడ వెహికల్స్ పోతూనే ఉంటాయి. అటువంటి టైంలో ఇది జరిగిందంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను పోలీస్ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేవాలయం అనేది ప్రతి అందరికి సంబంధించింది. చాలా సంచలనమైన విషయాలు ఇటువంటివి. ఎందుకంటే దొంగలను దేవాలయాలను కూడా దేవాలయం అనుకోకుండా కూడా వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు కనుక ఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఆలయ కమిటీ ద్వారా మా ట్రస్ట్ సభ్యులందరము మేము కంప్లైంట్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి మంచి శక్తితోని మంచి భక్తితో నడుస్తున్నటువంటి ఈ దేవాలయానికి అపకీర్తి అనేది జరగాలని చెప్పి దొంగలు ఏదైతే చేస్తున్న ప్రయత్నాన్ని పోలీస్ శాఖ నుంచి తప్పకుండా రక్షణ కల్పించి మరి పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. భక్తులందరికీ మళ్ళీ విజ్ఞప్తి, సాయిబాబా